ఇక ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అంబేద్కర్ విగ్రహాలకి వైసీపీ రంగులేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ విగ్రహానికి ఎక్కడైనా సరే మనం ఒక యూనిఫామ్గా బ్లూ కలర్ వేస్తాం, కానీ వైసీపీ రంగులేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారిని అడుగడుగున అవమానించాడే తప్ప అంబేద్కర్ గారికి ఎక్కడ కూడా ఆయన స్థానాన్ని గౌరవించినటువంటి వ్యక్తి కాదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు తొలగిస్తే ఏదో జగన్మోహన్ రెడ్డి జాతి పిత అయినట్టు ఆయన పేరు తీస్తే జాతి అడవాడు చేస్తున్నారు. నీకు చెప్తారు అప్పుడు అంబేద్కర్ గారు చెప్పింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? అంబేద్కర్ గారు మద్యపానం మాన్పించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి జనంతో తాగించి ఖజానా నింపాలని చూసుకోవడమే కాక ఎన్నికల హామీలో మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధాన్ని తుంగలో తొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే సంపద సృష్టించాలన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయనేం చేశాడు, ప్రజల వద్ద నుంచి పన్నులు వసూలు చేశాడు. అలాగే పరిశ్రమల్ని ప్రోత్సహించాలన్నాడు. ఈయనేం చేశాడు, పరిశ్రమల దగ్గర నుంచి గేట్ ట్యాక్స్ వసూలు చేస్తే భారతదేశంలోనే ఒక మంచి పేరున్నటువంటి పరిశ్రమగా అమర్ రాజా ఫ్యాక్టరీ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి గేట్ ట్యాక్స్ వసూలు చేసి వాళ్ళు నానా ఇబ్బంది పెడితే ఇక్కడి నుంచి పక్కన ఉన్నటువంటి తెలంగాణకి అమర్ రాజా ఫ్యాక్టరీ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. పత్రికలకు స్వేచ్ఛను అన్నారు అంబేద్కర్ గారు. నువ్వు పత్రికలకి ఎక్కడ స్వేచ్ఛ ఇచ్చావు, మీడియాకి ఎక్కడ స్వేచ్ఛ ఇచ్చావు? మీడియాకి సంఖ్యలు వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే పౌరులకి స్వేచ్ఛ ఇవ్వాలన్నావు. నీ ప్రభుత్వంలో ఎవరన్నా స్వేచ్ఛగా బతికారా? ఏ వర్గాలన్నా స్వేచ్ఛగా ఉన్నాయా? ఇక్కడ దళిత బడుగు బలహీన వర్గాలలో ఇక్కడ అందరూ ఉన్నాం. ఎవరు ఏ ఒక్క వ్యక్తి కూడా స్వేచ్ఛగా బతికినటువంటి దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవని భారతదేశం మొత్తం కూడా తెలుసుకొని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క పరిశ్రమ పెట్టడానికి కూడా రాలేని పరిస్థితి పారిశ్రామికవేత్త. నువ్వు ఇవాళ అంబేద్కర్ గారి పేరు కంటే నీ పేరు పెద్దది పెట్టుకొని ఆ పేరుని ప్రజలు తొలగిస్తే దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాం. అంబేద్కర్ గారు ఏమన్నారు, ప్రజలందరినీ సమానంగా చూడాలి, అన్ని వర్గాల ప్రజల్ని ప్రోత్సహించాలన్నారు. నువ్వేం చేసావు? దళితులపై దమనకాండ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకర్ని నీ వల్ల చనిపోవడం, అలాగే అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం బలి. ఏమైందా వాళ్ళ? ఏ ఒక్క వ్యక్తినన్నా వెళ్ళి పరామర్శించావా? నువ్వు ఓదార్పు యాత్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మామూలుగా చనిపోయిన రాజశేఖర రెడ్డి ఖాతాలో వేసి రాజకీయం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదార్పు యాత్ర పెట్టావు కదా. ఇలా చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరినన్నా నువ్వు ఓదార్పు చేసావా? చెప్పు. ఇవాళ నువ్వు అంబేద్కర్ గారి పేరు కట్టి నీ పేరు పెద్ద పేరు పెడితే నువ్వు గోల చేస్తున్నావు. అసలు అంబేద్కర్ గారు విదేశీ విద్యతో సహా 27 సంక్షేమ పథకాలు రద్దు చేసి దళిత వర్గాల సంక్షేమ పథకాలు దూరం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. విదేశీ విద్య, నిరుపేదలకు విదేశీ విద్య పెడితే అంబేద్కర్ మార్క్సిస్ట్ పథకాన్ని 4 ఏళ్ల పాటు రద్దు చేసి ఎన్నికల ముందు దాన్ని జగన్మోహన్ రెడ్డి పేరుకి పెట్టుకున్నటువంటి సైకో ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఇలా పోతే సప్లం నిధులు 40,000 కోట్లు దారి మళ్లించాడు. ఆ నిధులు ఎవరికండి? దళితులు కావా? దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని మాట్లాడినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే దళితులకి నీ మీద ఎంత కోపం ఉందో
ఒక చిన్న ఉదాహరణ చెప్తా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ నడి ఒడ్డులో పెట్టాం. అక్కడ 30 ఎకరాల్లో పెట్టకూడదని. అయినా సరే మేము 30 ఎకరాల్లో అమరావతిలో మళ్ళీ అంబేద్కర్ గారి విగ్రహం పెడతాం. నువ్వు చేసినటువంటి సైకో పని, నువ్వు చేసినటువంటి 226 కోట్లు ఏదైతే నువ్వు తీసావో డాక్టర్ అంబేద్కర్ గారి పేరు చెప్పి నీకు విజయవాడలో ప్రతి దళితుడికి తెలిసి మే 11 ఎన్నికల రోజు ఆవేశం కట్టలు తెంచుకొని తెలుగుదేశం పార్టీలో కుదేరు. ఎందుకని నువ్వు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రేమతో పెట్టలా, 226 కోట్లు నొక్కడానికి పెట్టాడు. దానికి అయ్యింది 170 కోట్లు అయితే ఖర్చు, 404 కోట్లు బిల్లు పెట్టుకున్నావు. 226 కోట్లు నువ్వు నొక్కిసావు కాబట్టి నీకు ఇవాళ విజయవాడ ప్రజలు తగిన పొరపాటు చెప్పి కాబట్టి అంబేద్కర్ గారి పేరు చెప్పే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. అంబేద్కర్ గారిని వైసీపీ రంగులేసి అంబేద్కర్ గారిని అవమానించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పాలనలో ముఖ్యంగా దళితులకి, బడుగు బలహీన వర్గాలకి, ముస్లింలకి రక్షణ లేకుండా పోయింది. ఇవాళ చంద్రబాబు గారు రాబట్టి రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గం కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అది 3 నెలలు అయితే పదవి లేకుండా జగన్మోహన్ రెడ్డి రాత్రి ట్వీట్లు నీలాగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్స్ ప్రభుత్వానికి రాకుండా ఏ ట్యాక్స్లు మళ్ళించమంటావా? ఇది ప్రజాప్రభుత్వం. నీకు అసలు అర్థమైందో లేదో, ఇది ప్రజాప్రభుత్వం. ఏ ప్రభుత్వం నడవాలన్నా ప్రజలతోనే నడిచింది, ప్రజలు సహకరించాలి. అసలు ఆ చిన్న పాయింట్ కూడా తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రి అయ్యావంటే మామూలు గ్రేట్ కాదు. నేను చదువుకోవాలని వ్యక్తులు నేను చెప్తున్నాను. నేను రోబోలు నడుపుతాయా? రోబోలు పరిశ్రమలు వస్తాయా? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయితే మొత్తం రోబోలు పెట్టేవాడు. గవర్నమెంట్ ఆఫీసుల్లో ఆ ఉద్యోగస్తులను కూడా తీసి, అంటే అతని ఇది అలా ఉంది. కాబట్టి అంబేద్కర్ గారి మీద కానీ, లేదా జగజ్జీవన్ రావు గారి మీద కానీ, అబ్దుల్ కలాం గారి కానీ, జ్యోతిరావు పూలే గారి మీద కానీ, ఇలాగ బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, ముస్లిమ్స్ కానీ, అలాగే దళిత వర్గాలకు కానీ ఎవరినైనా సరే ప్రేమించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేగాని ప్రజల్లో ఏదో కులాలు చిచ్చు పెడతాం, కులాలు చిచ్చు పెడితే రాష్ట్రాన్ని ఆహుతి చేసి వచ్చే పరిశ్రమలు రాకుండా చేద్దామని జగన్మోహన్ రెడ్డి కళ్ళకంటున్నాడేమో. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పాలనలో లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అది 96 నుంచి ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పటి నుంచి కూడా నువ్వు చూస్తున్నావు, ప్రజలు చూస్తున్నారు. నీ వల్ల కాదు కదా, నీ తాత రాజారెడ్డి వల్ల కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించడం అనేది జరగని పనిని నీకు తెలియజేస్తున్నారు.